మేము లాగిన్ అవ్వలేమని చెప్పే వారి కోసం మనం మన అర్హతలను కోల్పోయాము. మిగిలినవన్నీ చింతించకండి. మీరు లాగిన్ అవ్వలేకపోవడం వల్ల సర్వే చేయలేకపోతే మీకు ఏమీ జరగదు. మీ ఖాతాకు ఏమీ జరగదు. అంతా బాగానే ఉంది అబ్బాయిలు. కాబట్టి భయపడకండి. మనం ముందుకు సాగినప్పుడు వీటన్నింటినీ సరిదిద్దడానికి ఒక మార్గం స్పష్టంగా ఉంటుంది. కానీ సర్వే విషయానికొస్తే మీరు దానిని చేయలేకపోయినట్లయితే చింతించకండి. సరే, అది మిమ్మల్ని ప్రభావితం చేయడం లేదు, అది కాదు. మీ ఖాతాను ప్రభావితం చేయడానికి మరియు నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఇది ఒక సర్వే, ఇది లాయల్టీ పరీక్ష కాదు. సరే, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏమనుకుంటున్నారో మీ సర్వే గురించి నిజాయితీగా ఉండాలి. చాలా సులభం. నాకు నిజానికి కొన్ని టెక్స్ట్లు మరియు వాయిస్ మాత్రమే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా యాష్ నుండి మెయిల్స్, వాయిస్ మెసేజ్లు చాలా. సర్వే ఎంతగానో విజయవంతం కావడం పట్ల చాలా సంతోషంగా ఉంది మరియు నాకు ఖచ్చితంగా తెలుసు. తరువాత మనం అతని నుండి విన్నప్పుడు దాని యొక్క విశ్లేషణాత్మక డేటాను అతను మనందరికీ తీసుకువస్తాడు. దీని అర్థం త్వరలో పబ్లిక్ వెబ్నార్ ఉంటుందని నేను అనుకుంటున్నానా? అవును, అది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. లేకపోవడానికి నాకు ఎటువంటి కారణం కనిపించడం లేదు. ఖచ్చితంగా మనం దానికోసం బూడిద కోసం వేచి ఉండాలి. కానీ అది జరుగుతుందని అన్ని సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం మనకు మరొక పాపప్ వచ్చిందంటే నేను ఆశ్చర్యపోను. ఏదో రకమైన వార్త మరియు అది మళ్ళీ మనకు మరిన్ని వివరాలను తీసుకురావచ్చు. ఎలా? సర్వే జరిగింది, కానీ ప్రస్తుతానికి మీరు మీ ఓఎస్కి లాగిన్ అయ్యారని నిర్ధారించుకోండి. ప్రతిరోజు ఆ పాప్ అప్ ప్రాంతాన్ని చూసి ఏదైనా కొత్త విషయానికి తెలుసుకోండి. కాబట్టి వేచి ఉండండి. విషయాలు కదులుతున్నాయని నేను అనుకుంటున్నాను. అది ఖచ్చితంగా. మరియు నేను అనుకుంటున్నాను మాకు వీలైనప్పుడు వారు ఖచ్చితంగా మాకు అప్డేట్ చేస్తారు. పరిస్థితులు చక్కబడటం ప్రారంభించాయని నేను నిజంగా నమ్ముతున్నాను. అది నా అభిప్రాయం. నేను అనుకుంటున్నాను ఆష్ ప్రస్తుతం ఉత్సాహంగా ఉన్నాడని నాకు తెలుసు. అవును, అతను శబ్దం చేస్తున్నాడు. విన్నాడు, ఒక వాయిస్ మెయిల్ విన్నాడు మరియు అతను శబ్దం చేస్తున్నాడు. అతను ప్రస్తుతం చాలా ఏకాగ్రతతో ఉన్నాడు. చాలా కష్టపడి పనిచేస్తున్నాడు. అతను వెనక్కి వెళ్తున్నాడని నాకు తెలుసు మరియు సర్వే విషయానికొస్తే తన టెక్ వ్యక్తులతో ముందుకు సాగుతుంది. అతను ముందుకు సాగుతున్న దాని గురించి మాకు మరింత అప్డేట్ చేయబోతున్నాడు. కాబట్టి అవును, తెర వెనుక జరుగుతున్న కొన్ని నిజంగా ఉత్తేజకరమైన విషయాలు అబ్బాయిలు మరియు స్పష్టంగా మా సీఈఓ ఆ విషయాలన్నిటి గురించి మాకు అప్డేట్ చేసే వ్యక్తి. అవును, త్వరలో ఒక వెబ్నార్ ఉంటుందని నేను భావిస్తున్నాను. అవును, అలాగే ఉంటుందని నేను భావిస్తున్నాను. అలాగే మేము దానికోసం వేచి ఉన్నాము మరియు ఇది చాలా మందికి మొదటి పబ్లిక్ వెబ్నార్ అవుతుంది. చాలా కాలం అయింది, కాబట్టి అది ఎప్పుడు జరుగుతుందో అని మేము ఎదురు చూస్తున్నాము. చాలా స్పష్టంగా మరియు మనం కనుగొంటామని నాకు ఖచ్చితంగా తెలుసు. సర్వే నుండి విశ్లేషణాత్మక డేటా అంతా మరియు మా సీఈఓ మాకు అప్డేట్ చేస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మరియు అబ్బాయిలు కూడా, నేను ఆశ్చర్యపోను. మనం మరొకటి పొందలేమా అంటే మీరు చూసినట్లయితే గుర్తుంచుకోండి, అది చాలా పైన మొదటి సర్వే చెప్పింది. మొదటి సర్వే అవును, ఇంకా చాలా జరుగుతాయని సూచిస్తుంది. ఇంకా ఎక్కువ మరియు మనం స్పష్టంగా ఎక్కువ. మనకు ఆ సామర్థ్యం ఉన్న సాంకేతిక బృందం ఉండటం చాలా అదృష్టం. చాలా తక్కువ సమయంలో ఇలాంటిది తయారు చేయడం. ఇది నిజంగా వారి ప్రోస్లను చూపిస్తుంది. కోడ్ చేయగల వారి సామర్థ్యం వరకు. మరియు విషయాలు జరిగేలా చేయడానికి మరియు వాటిలో ఒకటి. నాకు తెలిసిన విషయాలు, కోకి ప్రస్తుతం తన చుట్టూ ఉన్న జట్టు అంటే చాలా ఇష్టం. వారు దేనికోసం ప్రయత్నిస్తున్నారో అదే దృష్టిని కలిగి ఉన్నారు. మన సీఈఓ ద్వారా సాధించబడాలి, కానీ అంతకంటే ముఖ్యంగా అవి ఏమిటి? అది సిద్ధంగా ఉన్నప్పుడు వారు మా సీఈఓకి ఇచ్చే ఉత్పత్తి అక్కడ లేదు. అది పనిచేయడం లేదు లేదా బఫరింగ్ అవుతోంది. లేదా వారు దానిలోకి తిరిగి వెళ్లి దాన్ని తిరిగి చేయాలి లేదా అలాంటిదేదైనా చేయాలి. వారు మా సీఈఓకి ప్రత్యేకంగా చెప్పారు, మేము దీన్ని మీకు ఇచ్చినప్పుడు వెళ్లడం మంచిది బాస్. అవును, మరియు అది కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. కాదా? మనం కొన్ని విషయాలను తిరిగి చూసుకుని పరీక్షలో విజయం సాధించినప్పుడు మరియు కొన్ని ఉత్పత్తులతో మనం చేయాల్సిన మిగిలినదంతా. కాబట్టి నేను దాని గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాను. నేను మీ పెన్నును వదిలివేస్తాను. అవును, నేను రోజంతా ఒక చిన్న గొంతు విన్నాను. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం వింటున్నావు? అప్పుడు నేను చెప్పాల్సింది యాష్ అని గ్రహించాను. అతనికి వాయిస్ మెయిల్, అతను చాలా బాగా వినిపించాడు. అవును, లేదు, అతను చేశాడు. అది నిజంగా పూర్తిగా ఉంది. అవును, చాలా బాగుంది. కాబట్టి అది అంతా శుభవార్తే, కాదా? మీరు రోజూ మీ ఓఎస్లోకి లాగిన్ అవుతున్నారని నిర్ధారించుకోండి. మనం ఏదైనా చాలా త్వరగా చూసి బయటకు చూస్తే ఆశ్చర్యపోనవసరం లేదు. ఒక లైవ్ వెబ్నార్ జరుగుతోందని అనుకుంటున్నాను. తలపై ఉన్నప్పుడు అది ఖచ్చితంగా కాదు, మీరు చెప్పింది పూర్తిగా నిజమే. మరియు గుర్తుంచుకోండి అబ్బాయిలు, మీరు లిల్లీ జాక్సన్ అయితే
గుర్తుంచుకోండి అబ్బాయిలు, మీరు దయగల వ్యక్తిని కనుగొనలేకపోతే చాలా సరళంగా ఉండండి. చాలా సింపుల్గా ఉంటారు అబ్బాయిలు. చాలా ధన్యవాదాలు. త్వరలో కలుద్దాం. తదుపరి దానికి బై.